వారిని నమ్మకపోతే నమ్మి మారు మనసు పొందకపోతే నరకం పాలవుతారు అని చెప్తాను. అది బ్లాక్ మెయిల్ అయితే సరే ఒక నిమిషం. ఇప్పుడు చదివినప్పుడు ఏమనుకుంటాడు? బ్లాక్ మెయిల్ అంటే బ్లాక్ మెయిల్ అంటే అదే మాట మీరు బ్రహ్మవేత్త పురాణం ప్రకృతి ఖండము 31వ అధ్యాయం 16-17 శ్లోకాలు. ఇక్కడ ఏం రాస్తుందంటే, శివలింగమును పూజించిన వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన శూల క్రోధం నరకమున 100 సంవత్సరాలు ఉండను. అతను నరకయాతలను అనుభవించిన తర్వాత 7 జన్మలు పెద్దపులిగాను 7 జన్మలు అచ్చుకుడుగాను జన్మించును. పద్మపురాణం భూమిఖండం 96వ అధ్యాయం 11వ శ్లోకం. ఇక్కడ ఏమంటుందంటే, సమస్త ప్రపంచానికి పరిపాలకుడైనటువంటి విష్ణువుని పూజించినటువంటి వాడు నరకానికి పోతాడు. నారద పురాణం పూర్వభాగం 15వ అధ్యాయం 79-80 శ్లోకాలు. విష్ణువుడు గాని శివుడు గాని నమ్మకుండా ఉండే నాస్తికులు నరకానికి పోతారు. నాస్తికులు నరకానికి పోతారు. భగత్ సింగ్ ఆడపోతారు చెప్పండి మీరు. ఆ నరకంలో 1 కోటి సంవత్సరాలు ఉప్పుడే తింటారంటే మరి ఎవరిని శివుని విష్ణువు పూజించినటువంటి వాళ్ళు కానీ నాస్తికులు కానీ. తర్వాత రౌరవ నరకానికి పోయి అక్కడ బాగుగా కారుతున్నటువంటి ఇసుకలో అనేక సంవత్సరాలు చిత్రహింసలు అనిపిస్తారంట. మాట చోట్ల గంధాలు లేని చోట్ల నిజాయితీ ఉంది కాబట్టి నిజాయితీ ఉంది కాబట్టి గ్రంథాలు చదివిపిస్తాను. మీరు రామనవదాస్కి నిజాయితీ లేదు కాబట్టి గ్రంథాలు మన తెలియ చోట్ల అవతారి తోటి. ఇంకో సార్ మీరు బ్లాక్ మెయిల్ అన్నారు. ఎన్ని బ్లాక్ మెయిల్ కదా? బ్లాక్ మెయిల్ కదా? అది బ్లాక్ మెయిల్ కదా? మీరు క్రైస్తవుల మీద నిందలేస్తున్నారు. అంటే క్రీస్తు నమ్మకం నరకాలు వేస్తారు. దేవుడు అంటే దేవుడు నమ్మకం నరకాలు వేస్తారు. క్రైస్తవులు మీరు పదే రోజు మీడియాలో కానీ యూట్యూబ్ లో కానీ ఈ గ్రంథాల్లో ఉన్నట్టు మీరు ఎందుకు చెప్పలేదు? ఈ గ్రంథాల్లో ఉన్నట్టు మీరు ఈ గ్రంథాల్లో మీరు ఎందుకు చెప్పలేదు? మీరు ఎందుకు చెప్పలేదు విషయం బయటికి? మీకు జనాలు ప్రేమ లేదు కాబట్టి, మీకు ప్రేమ లేదు కాబట్టి మీరు చెప్పలేదు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మీరు నరకానికి పోకూడదని ఇలా ఉంది బాబు చెబుతున్నాం.